నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మంలో ప్రశాంతి హాస్పిటల్ కొత్త భవనం ప్రారంభం కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా వైద్యం చేస్తుందన్న తుమ్మల గుండాలలో ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటున్న ఆలయ ప్రతి కుటుంబానికి తెలంగాణ సంపద పంపిణీ చేస్తామంటున్న విప్ మంగళగిరిలో సీసీఎల్ ఆఫీస్ ముట్టడించిన వీఆర్ఏలు హామీలు అమలు చేయకపోతే 20 నుంచి ప్రత్యక్ష ఆందోళనలు కోవెలకుంట్లలో 150 మందికి పెన్షన్లు ఇస్తున్న నరసింహారెడ్డి నలుగురికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన కూలి రాములమ్మ బాల కార్మికుల నిర్మూలనపై మహేష్ భగవంత్ సమీక్ష పాత బస్తీలో చైల్డ్ లేబర్ ఉన్నారని రైల్వే అదనపు డీజీపీ ఇక డీటెయిల్స్ చూస్తే కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్లో పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడం పట్ల మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మంలోని నెహ్రూ నగర్లో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని తుమ్మల ప్రారంభించారు. ప్రశాంతి హాస్పిటల్ సేవలను మంత్రి తుమ్మల కొనియాడారు. ఖర్చుతో వైద్యం అందించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా 10 ఏళ్లుగా వైద్యం అందిస్తున్నామని ప్రశాంతి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భరత్ బాబు చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పలువురి ప్రాణాలు కాపాడామని తెలిపారు. 10 ఏళ్లలో తమకు అండగా నిలిచిన అందరికీ భరత్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య అన్నారు. గుండాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుండి ప్రజాపాలన దరఖాస్తులు అందుకున్నారు. తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందిన దిశగా ప్రజాపాలన ద్వారా 5 గ్యారెంటీల పథకాల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆలయ్య తెలిపారు. ఏ పథకానికి ఎవరు అర్హులో పరిశీలించి ఆ పథకం అందిస్తామని ఆలయ్య వివరించారు. ప్రభుత్వం నుండి పథకాలు అందించే బాధ్యత తనదనని 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కృతి నిశ్చయంతో ఉందని చెప్పారు. అనంతరం 37 మందికి కళ్యాణ లక్ష్మి చెక్లు పంపిణీ చేశారు. మిగిలిన 5 గ్యారంటీ పథకాలను గ్రామాల వద్ద గ్రామ సభల ద్వారా ఒకే దరఖాస్తుతోటి ఆ దరఖాస్తు ఫామ్ కూడా నేరుగా ప్రజా అధికారులే ప్రభుత్వ అధికారులే నేరుగా ఇండ్లకు చేరవేసి ప్రతిరోజు ప్రతి గ్రామంలో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ఉంది కావున 28 తారీఖు మొదలుకొని రేపు 6 తారీఖు వరకు కంటిన్యూ ఉంటుంది కాబట్టి 6 తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం. మహాలక్ష్మి, గృహలక్ష్మి, అదేవిధంగా రైతు భరోసా, చేయూత పథకం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకే దరఖాస్తులో పొందపరిచినాయి కాబట్టి వాళ్ళందరూ దేని గడువులో అందరూ అప్లై చేసుకోవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకి గడువు ముగిసిన తర్వాత వాటన్నిటినీ కంప్యూటరైజ్ చేసి ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం సింగనమల్ల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రోడ్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొట్టలపల్లి రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వికసిత్ భారత్ సంకల్ప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గౌతమి ఏర్పాట్లు పరీక్షించారు. ఏర్పాట్లను జేసీ కేదన్ గార్గ్ పరిశీలించి ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి బందోబస్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు.
మంగళగిరి ఏపీఐఐసి భవన్లోని సిసిఎల్ ఆఫీస్ను వీఆర్ఏలు ముట్టడించారు. అయితే వీఆర్ఏలను ఆఫీస్కు దగ్గరలో పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ ఆటోనగర్ వద్ద వీఆర్ఏలు బైఠాయించారు. ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన వీఆర్ఏలు ప్రభుత్వం హామీ అమలు చేయకపోతే ఈ నెల 20 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మరి అలంకార్ సెంటర్ ఇక్కడ మంగళగిరి సిసిఎల్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి సారు ప్రతిపక్ష నాయకుడిగా అలంకార్ సెంటర్ లో ఉన్నప్పుడు మేము ధర్నా చేస్తుంటే దీక్ష చేస్తుంటే అక్కడ వచ్చేసి ఒకటే చెప్పారు, మన ప్రభుత్వం వచ్చిన వారం లోపలే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కన్నా మిన్నగా చేస్తానని చెప్పారు. ఈరోజు తెలంగాణలోనే వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా మాకు పే స్కేల్ అమలు చేయాలి, లేదా మన పెరిగిన ధరలకు అనుగుణంగా గత ప్రభుత్వం పెంచినటువంటి 10,500తోనే మనం బతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు మాకు ఇవ్వాలి, లేదా తెలంగాణ మాదిరిగానే పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ గా మేము చెప్తున్నాం. ఈ రోజు ప్రధానంగా మరి అలంకార్ సెంటర్ ఇక్కడ మంగళగిరి సిసిఎల్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి సారు ప్రతిపక్ష నాయకుడిగా అలంకార్ సెంటర్ లో ఉన్నప్పుడు మేము ధర్నా చేస్తుంటే దీక్ష. అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 6వ తేదీన 13వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య రంగజనార్దన చెప్పారు. స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో పాల్గొంటానన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గౌరవ అతిథిగా హాజరవుతారని, ముఖ్య అతిథిగా ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణ రాజు పాల్గొంటారని తెలిపారు. బేలగావిలోని విశ్వేశ్వరాయ సాంకేతిక విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య బాలవీరరెడ్డికి గౌరవ డాక్టరేట్ అందజేస్తామన్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ 265 మందికి పిహెచ్డి పట్టాలు, 71 మందికి బంగారు పతకాలు అందజేస్తామని తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన వారికి ఎండోమెంట్ పతకాలు అందిస్తామని తెలిపారు. సంబంధించినటువంటి విద్యార్థులు 2022లో పాస్ అయినటువంటి విద్యార్థులు, అలాగే 2023లో సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు, ఈ 2 సంవత్సరాల విద్యార్థులకు బంగారు పతకాలు, అలాగే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయబోతున్నాం. సో ఇందులో ముఖ్యంగా మొత్తం గోల్డ్ మెడల్స్ ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 71 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి 37 గోల్డ్ మెడల్స్, 2022-23 సంవత్సరానికి 34 గోల్డ్ మెడల్స్. సో ఇందులో 2021-22 సంవత్సరానికి సంబంధించి 17 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ ప్రదానం. కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజ్ నర్సింగ్ పరీక్షల్లో భారీగా మాస్ కాపింగ్ జరిగిందని తెలుస్తుంది. ప్రైవేట్ కాలేజీల వ్యక్తులు పరీక్ష కేంద్రంలో హల్చల్ చేశారు. పరీక్ష కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదని నిబంధన ఉంది. నిబంధనలను తుంగులో తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆన్సర్ స్లిప్పులు దొరికినా తమకు ఎలాంటి సంబంధము లేదని పరీక్ష కేంద్రం అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పరీక్ష కేంద్రం వద్ద జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులతో అధికారులు వాగ్వాదానికి దిగారు. పరీక్ష నిర్వహణ అధికారిని వివరణ అడిగితే కేంద్రం వద్ద ఎలాంటి రూల్స్ లేవన్నారు. ఆ రూల్ సంగతి నాకు తెలియదండి. నేను చెప్పేది వెంటనే పైన బాగానే జరిగింది. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. అది ఎగ్జామ్ సెంటర్ రాలేదండి, కింద ఉంటుందండి. సార్ మీరు రూల్స్ చెప్పండి సార్. రూల్స్ ఏముందండి, రూల్స్ అవే రూల్స్. ఏ విధంగా రూల్స్ ఉంటాయి? రూల్స్ ఏముంటాయి? డిస్టెన్స్ అయ్యే రూల్స్ ఏం లేవండి. డిస్టెన్స్ రూల్స్ ఏముండవు. మాకు మేము పెట్టుకుంటాము సెక్యూరిటీ లైన్. సెక్యూరిటీ లైన్ మీటర్ పరిధిలో ఆ రూల్ పర్సన్స్ ఉండొచ్చా? ఆ రూల్ సంగతి నాకు తెలియదండి. నేను చెప్పేది వెంటనే పైన బాగానే జరిగింది. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. అది ఎగ్జామ్ సెంటర్ రాలేదండి, కింద ఉంటుందండి. సార్ మీరు రూల్స్ చెప్పండి సార్. రూల్స్ ఏముందండి, రూల్స్ అవే రూల్స్. ఏ విధంగా రూల్స్ ఉంటాయి? రూల్స్ ఏముంటాయి? డిస్టెన్స్ అయ్యే రూల్స్.
కృష్ణా జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా గీతాంజలి శర్మ బాధ్యతలు స్వీకరించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన తనకు ఏపీలో జాయింట్ కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించిన అనుభవం ఉందని గీతాంజలి శర్మ తెలిపారు. కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు డిఫరెంట్ అన్నారామె. అయితే కృష్ణా జిల్లాలో విద్యార్థికులు ఎక్కువ కావడంతో చాలా బాగుంటుందని తాను చెప్పారు. కొద్ది రోజుల తర్వాత విధి విధానాలపై మాట్లాడుతుందని గీతాంజలి శర్మ చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి జాయింట్ కలెక్టర్గా గీతాంజలి శర్మ బాధ్యతలు స్వీకరించారు. రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. నేను నా ఊరు రాజస్థాన్లో ఉంది, జైపూర్. నేను అసలు జైపూర్ నుంచి ఇంతకు ముందు అసిస్టెంట్ కలెక్టర్ గా ఈస్ట్ గోదావరిలో చేశాను, జాయింట్ ఈస్ట్ గోదావరి జిల్లా ఉన్నప్పుడు. దాని తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ తెనాలిగా నేను చేశాను. 1 సంవత్సరం 1 year and 3 months అక్కడ చేశాను. దాని తర్వాత అడిషనల్ డైరెక్టర్ GSWS డిపార్ట్మెంట్ లో కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు జాయింట్ కలెక్టర్ కృష్ణాగా నిన్న ఆర్డర్ వచ్చింది. అయితే ఈ రోజు నేను జాయిన్ అయ్యాను. అందరికి చాలా చాలా నమస్కారం అండ్ లుకింగ్. నంద్యాల జిల్లా కోవెట్లకుంట వాసి పల్లె నరసింహారెడ్డి సుమారు 150 మంది అనాథలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలల పింఛన్లు అందజేస్తున్నారు. కాగా నరసింహారెడ్డి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితులైన కోవెట్లకుంటలకు చెందిన రాములమ్మ తన కూలీ డబ్బులతో నలుగురికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. నరసింహారెడ్డి స్ఫూర్తితో తాను ముందుకు వచ్చినట్లు రాములమ్మ చెప్పింది. సాయం చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో రాములమ్మ తెలిపింది. ఈ సందర్భంగా రాములమ్మను నరసింహారెడ్డి సన్మానించారు. సొంత విధులతో ప్రతి నెల పేదలను పెన్షన్లు ఇస్తున్నామని నరసింహారెడ్డి అన్నారు. 2011లో నరసింహారెడ్డి ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. మేము ప్రకృతి పీఠం అనే సంస్థను ఏర్పాటు చేసి మేము మాకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని పేదలకు, వృద్ధులు, అనాథలు, వితంతులు, మానసిక రోగులకు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. 100 రూపాయల ప్రకారం 150 మందికి. మరి కొన్ని రోజులు 200 రూపాయలు కూడా ఇచ్చాము. కానీ కరోనాతో కొంత దాతలు అప్పుడు ఇవ్వలేకపోయినారు. దాతలు ఇప్పుడు ఎవరు కూడా దాతలు లేరు. నేను సొంతం ఇస్తున్నాను. అది కూడా భగవంతుడు ఇస్తున్నాడు, నేను మాత్రం ఏమి ఇవ్వలేను అని నేను సవినయంగా వినమ్రతతో తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాలుగా. తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని KGF సినిమా విలన్ రామచంద్రరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరాజు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి మూల విరాటును దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు రామచంద్రరాజుకు వేద ఆశీర్వాదం చేశారు. సేవా వస్త్రతో రామచంద్రను సన్మానించారు. రామచంద్రరాజుకు శ్రీ పద్మావతి ఆలయం సూపరింటెండెంట్ శేషగిరి దర్శనం ఏర్పాట్లు చేశారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల సభ్యులతో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ ఆఫీసులో రైల్వే అదనపు డీజీపీ మహేష్ భగవంత్ సమీక్ష నిర్వహించారు. వివిధ కంపెనీలలో పనిచేసేందుకు బాల కార్మికులను పనిలోకి తీసుకొస్తున్న ఏజెంట్లు, బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేష్ భగవంత్ హెచ్చరించారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి LTT ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో హైదరాబాద్కు బాల కార్మికులను బ్రోకర్లు తీసుకొస్తున్నారన్నారు. హైదరాబాద్ శివార్లోని ఇటుక బట్టిల్లో బాల కార్మికులలో పనిచేస్తున్నారని చెప్పారు. 2017 నుంచి ఈ ఆపరేషన్ స్మైల్ తర్వాత ఆపరేషన్ ముస్కాన్ జనవరి, జూలై మంత్లో ఎవ్రీ ఇయర్ చాలా శ్రద్ధతో అందరు చేస్తున్నారు. మాత్రం అది కొన్ని దాంట్లో ఇష్యూస్ కూడా ఉన్నాయి. మళ్ళీ రీట్రాఫికింగ్ పిల్లలు, కొన్ని సేమ్ పిల్లలు మళ్ళా రెస్క్యూ చేయడం కానీ. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ ద బెస్ట్. అది ఎట్లా పర్మనెంట్గా వాళ్ళకి ఎలా మన రీహాబిలిటేషన్ చేయాలా, రీపాట్రియేషన్ అయినప్పుడు మళ్ళీ అది రీట్రాఫికింగ్ కాకుండా ఎలా చూడాలని దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఆ సోర్స్ స్టేట్తో కలిసి ప్రయత్నం చేస్తున్నారు. 2017 నుంచి ఈ ఆపరేషన్ స్మైల్ తర్వాత ఆపరేషన్ ముస్కాన్
జనవరి జూలై మంత్లో ఎవ్రీ ఇయర్ చాలా శ్రద్ధతో అందరు చేస్తున్నారు. మాత్రం అది కొన్ని దాంట్లో ఇష్యూస్ కూడా ఉన్నాయి. మళ్ళీ రీట్రాఫిక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం 6 గ్యారంటీల దరఖాస్తులను పారదర్శకంగా స్వీకరిస్తున్నట్లు రామగుండం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 49వ డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో నాగేశ్వర్ దరఖాస్తులు నిర్వహించారు. శనివారంతో ప్రజాపాలన ముగుస్తూ ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారని నాగేశ్వర్ తెలిపారు. దరఖాస్తు చేసుకుని వారు కార్పొరేషన్ ఆఫీసులో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేరిందని కృషి చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ సనా తెలిపారు. అర్హులైన అందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 8 గంటల నుండి ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇప్పటికే సుమారుగా 850 పైగా అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో 28 నుండి 5వ తేదీ వరకు ఈరోజు మొత్తము 50 డివిజన్లు కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలందరూ సహకరించి ఈ వార్డు సభలను సద్వినియోగం చేసుకుని అంత సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ వార్డు సభను 49 డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. 80% దరఖాస్తులు వచ్చేసాయి. ఇప్పటి వరకు 855 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానం ఇచ్చిన గ్యారంటీ వాగ్దానం ప్రకారం మాట ప్రకారము ప్రభుత్వం ఫామ్ కాగానే ఆ గ్యారంటీలు పూర్తి చేయడానికి సాయశక్తుల కృషి. వినాయక్ నగర్ లో చికెన్ షాప్ నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. కొన్ని పెద్ద పెద్ద దుకాణాలు పేపర్ రేట్ కన్నా 40 రూపాయలు తక్కువగా చికెన్ విక్రయిస్తున్నారని, దీనివల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక్ నగర్ లోని విఎన్ఆర్ చికెన్ దుకాణం వద్ద నిరసన చేపట్టారు. గత కొన్నేళ్లుగా తాము ఇదే వృత్తి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, కానీ నేడు బడా దుకాణాలు చికెన్ షాపులు పెట్టి తమను రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో సమానంగా పేపర్ రేట్ ప్రకారం వ్యాపారం చేసుకోవాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ ఏంటంటే, మేమందరము చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ పని ఎంచుకున్నాము. ఇది చేస్తేనే మా బతుకు తెరువు. మా ఫ్యామిలీ కానీ మేము కానీ దీని మీదే ఆధారపడి ఉన్నాము. అయితే ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరే మేము కోళ్ళు కొంటాం. కోళ్ళు వాళ్ళే, ప్లస్ ఇంకొకటి మేము అమ్మి 100 రూపాయలు 200 రూపాయలు చికెన్ అమ్మి వాళ్ళకి సాయంత్రం కాగానే 10,000 20,000 మేము వాళ్ళకి బిల్లులు పే చేయాలా. ఇది చూసుకొని మధ్యలో వచ్చేసి చిన్న షాపులలో అందరినీ కడుపు కొట్టాలని పెద్ద పెద్ద. కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య 50,000 రూపాయలు లంచం తీసుకుంటూగా ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుములు స్వీకరణలో జరిగిన 3 కోట్ల రూపాయల కుంభకోణంపై కిష్టయ్య ప్రిన్సిపల్ ఐలయ్యపై కమిటీ విచారిస్తున్న సమయంలోనే కిష్టయ్యను క్యాంపస్కు వీసీ మార్చారు. నాక్ కోసం కేటాయించిన 10 కోట్ల రూపాయల బిల్లుల్లో అక్రమ చేసేందుకు కిష్టయ్యను క్యాంపస్కు వీసీ బదిలీ చేయించారని ఆరోపణలు వచ్చాయి. వర్సిటీలో కీలక 4 ఆఫీసులకు కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా వీసీ నియమించారనే ఆరోపణలున్నాయి. బిల్లుల తయారీ, వాటిని పాస్ చేయడం తానే కావడంతో కిష్టయ్య చేతి వాటకానికి లెక్క లేకుండా పోయిందని ఆరోపణలున్నాయి. నాకు ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే, వాళ్ళు ఖర్చులకు మాకు డబ్బులు ఇస్తున్నారు, మీకు వస్తానే అవుతుందా, డబ్బు మాకు ఖర్చులు వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ క్లియర్ చేస్తాం, మీరు 10% అమౌంట్ ప్రిపేర్ చేసి అంటే చెప్పండి, మీకు కూడా నేను చేసిస్తా అని చెప్పిండు. సరే, నాకు ఆల్రెడీ 19 లక్షల రూపాయలు అప్పటివరకు ఆగడం వల్ల సరే సార్ నాకు కూడా చేయండి సార్ అని చెప్పేసి ఆయనతో కమిట్ అయిన తర్వాత కొన్ని చిల్లర కూడా ఇచ్చాను. తర్వాత మొన్న లాస్ట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ పెండింగ్ ఉన్నది క్లియర్ చేయడం కొరకు కిష్టయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు 50,000 రూపాయలు లంచంగా అడిగాడు. అలాగే అంతకుముందు కూడా కొన్ని బిల్స్ క్లియర్ చేయడం కొరకు ఇతని వద్ద డబ్బులు అడిగాడు. ఫిర్యాదుదారు వద్ద ఇష్టం లేకున్నా కూడా డబ్బులు ఇచ్చాడు. అయినా కూడా
ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.